బాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ చిత్రాల్లో వార్ 2 ఒకటి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో రాబోతున్న ఈ మోస్ట్ వాంటెడ్ మల్టీ స్టారర్ మూవీ ఆగస్ట్ 14, 2025 థియేటర్స్ లోకి విడుదల కానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 90% చిత్రీకరణ పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉందట. ఇక ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఇప్పటిదాకా సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేయలేదు. దీంతో తారక్ లుక్ ఎలా ఉండబోతుంది, హృతిక్ ఎలా కనిపిస్తారు అని ఇరువురి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ తో ఎక్సైట్ చేసే ఓ క్రేజీ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. వార్ 2 సినిమా నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారట. మే నెలలో మొదటి వారంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ పాత్రలకు సంబంధించిన క్యారెక్టర్ పోస్టర్ రివీల్ చేసే అవకాశం ఉందని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఇద్దరు హీరోలో తారక్ లుక్ ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుందని చెబుతున్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతుంది. దీంతో అభిమానులు అధికారికంగా ప్రకటన ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పారితోషికం ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది నటీనటులు వారి అభిప్రాయాలను, బాధను ఒక్కొక్కరు ఒక్కొక్కలా పంచుకున్నారు. ఇక తాజాగా స్టార్ హీరోయిన్ సమంత కూడా ఈ విషయంపై స్పందించింది. ఇటీవల అనారోగ్యం నుండి కొంత కోలుకుంటున్న శామ్ కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ఇటు నిర్మాతగా కూడా మారి మంచి కథలు అందించే ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలో పాల్గొంటూ సమంత చాలా యాక్టివ్గా కనిపిస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ అమ్మడు రెమ్యునరేషన్ మీద వైరల్ కామెంట్స్ చేసింది. శామ్ మాట్లాడుతూ, నా కెరీర్లోనే ఇప్పటికీ ఎన్నో సినిమాల్లో నటించాను. నటినట్లందరూ ఒకేలా కష్టపడతారు, కానీ వారికి ఇచ్చే పారితోషికాల్లో మాత్రం వ్యత్యాసం ఉంటుంది. సమానమైన డిమాండ్ ఉన్న పాత్రలు చేసినప్పటికీ కూడా పారితోషికం విషయంలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. పరిశ్రమలో నన్ను ఇబ్బంది పెట్టే విషయంలో ఇది ఒకటి. అందుకే నేను దీన్ని పునరావృతం చేయకూడదని భావిస్తున్నా. ఈ విషయంలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నా. గత పరిస్థితులు నేను మార్చలేదు కాబట్టి నేను ప్రత్యక్షంగా కాకపోయినా ఈ విషయంపై పోరాడుతున్నాను. అలాగని సమానంగా పారితోషికం ఇవ్వాలని నేను కోరడం లేదు, అది న్యాయం కాదు కూడా. కానీ కష్టాన్ని చూసి రెమ్యునరేషన్ ఇవ్వాలని నా బాధ అని చెప్పుకొచ్చింది శామ్. తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లు ఉన్నప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి ఒక అద్భుత కాంబో విక్టరీ వెంకటేష్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరిద్దరి సినిమాలు అంటేనే ప్రేక్షకులకు ఒక పండగ లాంటిది. గతంలో నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి వంటి చిత్రాలకు త్రివిక్రమ్ సంభాషణలు అందించగా ఆ సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్లో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని టాక్ వినిపిస్తుంది. నిజానికి వెంకటేష్ ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో సీనియర్ హీరోల్లో 300 కోట్ల క్లబ్ అడుగుపెట్టి సంచలనం సృష్టించారు. ఈ సినిమా విజయం తర్వాత ఆయన కొత్త కథల కోసం ఎన్నో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. అయితే చివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్తో జట్టు కట్టేందుకు సిద్ధమయ్యారు. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా ఒక ఫ్యామిలీ డ్రామా అని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం. త్రివిక్రమ్ ఎప్పట్లాగే ఈ చిత్రంలో తనదైన మార్క్ సంభాషణలు, హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. త్రివిక్రమ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ పనులు ఇప్పటికే మొదలైనప్పటికీ అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో ఒక సినిమా ఖరారైంది. దీంతో త్రివిక్రమ్కు కాస్త సమయం లభించింది. ఈ గ్యాప్ను ఉపయోగించుకొని వెంకటేష్తో సినిమాను వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంది. అల్లు అర్జున్తో సినిమా వెంకటేష్ ప్రాజెక్ట్ తర్వాత మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎంఎండబ్ల్యూ బ్యానర్లో శ్రీమతి మహేశ్వరి నిర్మాణంలో రూపొందిన రెండో చిత్రం త్రిగుణి సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుని తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నరబలుల నేపథ్యంలో రూపొందిన ఈ హారర్ థ్రిల్లర్ చిత్రం యుఏ సర్టిఫికేట్తో పాటు సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి ప్రశంసలు అందుకుంది. వైతాహవ్య వడ్లమాని దర్శకత్వంలో రుద్రపట్ల వేణుగోపాల్ ప్రాజెక్ట్ హెడ్గా వ్యవహరించిన ఈ చిత్రంలో కుషార్, ప్రేరణ చౌదరి ప్రధాన పాత్రలో నటించారు.
త్రిగుణి చిత్రం మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు సంపూర్ణ సహకారంతో పూర్తిగా మధ్యప్రదేశ్లో చిత్రీకరించబడింది. స్థానిక నటులు, సంస్కృతి, ప్రకృతి అందాలు ఈ సినిమాకు కొత్త ఒరవడిని, ప్రత్యేకతను జోడించాయని దర్శకుడు వైతాహవ్య వడ్లమాని తెలిపారు. మధ్యప్రదేశ్ టూరిజం విభాగంలోని ఏఎండి శ్రీమతి బిదిషా ముఖర్జీ, డిప్యూటీ డైరెక్టర్ శ్రీరామ్ తివారీ, ఇతర అధికారులకు చిత్ర బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. స్థానికతతో కూడిన ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ శైలిలో ప్రేక్షకులకు ఒకసారి కొత్త అనుభవాన్ని అందించనుంది. త్రిగుణి చిత్రంలో కుశాల్, ప్రేరణ చౌదరి ప్రధాన పాత్రలో నటించగా వారి నటన సినిమాకు కీలక ఆకర్షణగా నిలవనుంది. దర్శకుడు వైతాహవ్య వడ్లమాని తనదైన శైలిలో ఈ కథను తెరపై ఆవిష్కరించారు. రుద్రపట్ల వేణుగోపాల్ ప్రాజెక్ట్ హెడ్గా చిత్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. సినిమా చిత్రీకరణలో మధ్యప్రదేశ్లోని అందమైన లొకేషన్స్ను ఎంచుకోవడం ద్వారా ఈ చిత్రం విజువల్గా కూడా ఆకట్టుకునేలా ఉంది. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం మాస్ జాతర. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియో సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చునర్ ఫర్ సినిమా పతాకాలపై సూర్య, దేవర నాగవంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిప్స్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి మొదటి గీతంగా తూ మేరా లవర్ను విడుదల చేశారు. ప్రమోషన్తోనే అందరి దృష్టిని ఆకర్షించిన తూ మేరా లవర్ గీతం కోసం ప్రేక్షకులకు ఎంతగానో ఆసక్తిగా చూశారు. తాజాగా విడుదలైన ఈ పాట ఒక్కసారి వినగానే శ్రోతలకు అభిమాన గీతంగా మారిపోయింది. ధమాకా జోడీ రవితేజ, శ్రీల్లా అందరి అంచనాలను అందుకునేలా అద్భుతమైన కెమిస్ట్రీతో మరోసారి మ్యాజిక్ చేశారు. ప్రేక్షకులకు వెండితెరపై పూర్తి స్థాయి ట్రీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ పాటలో చెప్పకనే చెప్పేశారు. సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియోతో మేరా లవర్ గీతాన్ని అద్భుతంగా స్వరపరిచారు. భాస్కర్ భట్ల సాహిత్యం మాస్ మెచ్చేలా ఉంది. రవితేజ బ్లాక్ బస్టర్ చిత్రం ఈడియట్లోని ఐకానిక్ చార్ట్ బస్టర్ చూపులతో గుచ్చి గుచ్చి చంపకే పాటకు ట్రిబ్యూట్గా మలిచిన తూ మేరా లవర్ అభిమానులకు విందు భోజనంలా ఉంది. దీన్ని ఒక ప్రత్యేకమైన సంగీత నివాళిగా మార్చడానికి నిర్మాతలు కృత్రిమ మేధస్సు ఏఐని ఉపయోగించి దివంగత సంగీత దర్శకుడు చక్రి స్వరాన్ని తిరిగి సృష్టించారు. రవితేజ శైలి, ప్రత్యేక డ్యాన్స్ స్టెప్పులు, శ్రీల్లా అద్భుతమైన నృత్య ప్రదర్శనతో ఈ గీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దర్శకుడు భాను భోగవరపు రవితేజ అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులు మెచ్చే విధంగా మాస్ జాతరను మలుస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు విధు అయ్యన్న తన ప్రభావవంతమైన విజువల్స్తో పాటుగా తగ్గట్టుగా మాస్ వెబ్ను అద్భుతంగా చూపించారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు.